చూడండి, కీర్తన భాగం చదువుదాం. కీర్తనలు 65వ కీర్తన 11లో ఉంటుంది. 65వ కీర్తన 11లో నేను చెప్పే మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఒకవేళ మీరు నేను దేవుని దగ్గరికి వచ్చి మనం మొన్న వాగ్దానం ఎట్ట తీసుకుని, అలాగే ప్రభా ఈ సంవత్సరం అంతా నేను ఎట్ట బతకాలైనా, ఏ విధంగా ఏ టైపులో ఉండమంటావు? కోపంగా ఉండమంటావా? ప్రేమగా ఉండమంటావా? నవ్వుతూ ఉండమంటావా? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా అని మనం కనుక దేవుణ్ణి అడిగితే, ప్రభు మనకేం చెబుతున్నట్టు ఈ సంవత్సరం మనకు వాగ్దానం మొదట ద్వారాలో దయ కలిగి జీవించు. దయ అనేది ఒక కిరీటంలకు పెట్టుకో. దయ అనేది కిరీటం. దీని గురించి వివరిస్తాను చూడండి. ఈ మన దేవుడికున్న ఒక పేరు ఏంటంటే 100వ కీర్తన 5వ వచనం. 100వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందంటే, మీకు స్క్రీన్పై కనబడుతూ ఉంటుంది. బైబిల్ తెరకపోయినా పర్లేదు, చూడనట్టు స్క్రీన్పై కీర్తనలో 100వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు అని 11 సార్లు ఉంది బైబిల్లో. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు మంచివాడు, దయగలవాడు. మనం దయ కలిగి ఉండు. దయ అంటే ఇప్పుడు చూడండి, రాజు ఏం చేసుకుంటాడు? అధికారం తనకుందని కిరీటం మీద పెట్టుకుంటాడు. పెళ్లి కూతురు పెళ్ళి అవుతుందని తన తల మీద ఒక కిరీటం పెట్టబడదు. అలాగే మనం కూడా ఒక కిరీటం పెట్టుకొని ఉండమంటాడు దేవుడు. ఏంటా కిరీటం? దయ. మన కళ్ళకు చూసిన వాళ్ళకి, మన ముఖము చూసినా, మన వైపు చూసిన వాళ్ళకి, మనల్ని చూస్తే వీళ్ళెంత మంచివాళ్ళు, వీళ్ళంత దయ కలిగిన వాళ్ళు, వీళ్ళంత ప్రేమ కలిగిన వారు అనే విధంగా బ్రతకమంటున్నాడు. కోపం, బాధ, దుఃఖం, తొందర అన్నీ ఉంటాయి మనకి. కానీ అవన్నీ కనపరచకుండా వాటిని అణిచేసేసుకుని దయ కలిగి జీవించు, మంచివాడిగా జీవించు. చూడండి, అది ఎలా మనం బైబిల్లో నుండి కొన్ని విషయాలు మీకు చూపిస్తా. ఒక 4 విషయంలో మీకు చెప్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, ఎస్తేరు గ్రంథములో మీరు 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3లో చూస్తే, అక్కడ ఎస్తేరు అంటుంది, రాజుతో అంటుంది, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైతే ఇదిగో నా అవసరత ఇది ఉంది, తీర్చమని అడుగుతుంది. అంటే రాజుగారు తన అవసరం తీర్చాలంటే ముందు ఈమె అవ్వాలని చెప్పండి. రాజుగారి దృష్టిలో ఎలా ఉండాలి? దయ. చెప్పండి అమ్మా. రాజుగారి దృష్టికి దయ పొంది ఉంటేనే రాజుగారు ఆ అవసరం తీర్చుతాడు. అలాగే మనం యోసేపుని గురించి చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9 చూస్తే, యోసేపునంట వాళ్ళ అన్నదమ్ములు అమ్మేశారు, కానీ ఆయన ఫరో ఎదుట ఐగుప్తులో ఆ రాజు దయ పొందుకున్నాడంట. రాజు దయ ఎందుకు పొందుకున్నాడు అంటే, ఇక్కడ ఈయన దర్శన వరం ఉంది, కళల అర్థం చెప్పే భక్తి జీవితం ఉంది, కళల అర్థం చెప్తాడు. ఆ విధంగా రాజుగారి దృష్టికి దయ పొందేశాడు. చూడండి, మీరు కంపెనీలో బాగా పనిచేసేవాళ్ళు, టెక్నాలజీ బాగా నేర్పరిగా పనిదనం ఉందనుకో, మిమ్మల్ని సూపర్వైజ్ చేసేస్తారు, మిమ్మల్ని హెచ్చించేస్తారు కంపెనీలో పెద్దలు. అలాగే ఆ రాజు కూడా ఈయనలో ఉన్న ఆ ఆత్మ సంబంధమైన, అంటే జరగబోయేదని చెప్పేటువంటి ఆత్మ నడిపింపు ఉన్నారని గ్రహించి యోసేపును గొప్ప చేశారు. ఇది దయ పొందుకుంటాం. ఒట్టిగా మనకి ఎవరు దయ చూపరు. ఒక మాట చూడండి, కొత్త నిబంధనలోకి వద్దాం. ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు వద్దాం. అపోస్తుల కార్యములు 2:47 చదవండి. చదువుతారా? చూడండి, మీరు చదువుతూనే ఉండండి, నేను చెప్తాను ఉంటాను. 2:46 ఏముందండి? పూర్వకాలంలో, ఆది కాలంలో సంఘం అంట
ఎలా ఉండేవాళ్ళు అంటే చూడండి, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ నా మాట వినండి. మన ఆదికాల సంఘంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అందరూ విశ్వాసులు అందరూ సంఘం అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండేవాళ్ళంట. దేవాలయంలోనే తప్పకుండా కూడుకునేవాళ్ళంట. తప్పకుండా కూడుకునేవాళ్ళు. పన్నులని అప్పుడు ఏం చేసేవాళ్ళు, రొట్టె విరుచుట అంటే యేసుక్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఈ పనులు చేసుకుంటూ ఇంకేం చేశారంటే చూడండి, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో. చూడండి, మనం ఎప్పుడైతే లోకము దృష్టిలో ప్రజలందరి దృష్టిలో దయ ఎప్పుడు పొందుకుంటామంటే ఎవరు చేసే భక్తి వాళ్ళు చేస్తేనే దయ పొందుకుంటాం. చూడు ఈమె ఎంత భక్తి కలది, వర్షమైనా ఆగదు, ఎండైనా ఆగదు, చీకటైనా మా అంత ప్రార్థన, రాత్రనక పగలనక ఎంత దేవుడు ఆశ అని మనం చూసేవారి ప్రజలకి మన మీద ఏం దయ పుట్టాలి మన భక్తిని చూసి. ఆమేన్. అర్థమవుతుంది కదండి? మన భక్తిని చూసి చూసేవాళ్ళకే ప్రజలకే దయ పుట్టాలి. అబ్బో ఎంత త్యాగం, ఎంత. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఆనందంగా భోజనం చేసుకున్నారంట, ఆనందంగా సంతోషంగా జీవించారంట. మరి మనం భక్తి జీవితం ద్వారా ప్రజల దయ పొందుకోవాలి. ప్రజలు దయ పొందుకోవాలి. ఒకవేళ ముందుగా మన గురించి వాళ్ళకి తెలియకపోయినా, మన భక్తి గురించి మన విషయం మనకు అర్థం కాకపోయినా మొదట అపార్థాలు చేసుకున్నా తర్వాత వాళ్ళే తెలుసుకుని మన భక్తి జీవితాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి బేమ్మ గారి దగ్గరికి వచ్చి ఎట్లా ముందు ఆమెను అందరూ అపార్థం చేసుకున్నారంటే తర్వాత అందరూ సారీ చెప్పి ఆమె ఎమ్మట సేవకులుగా పరిచయాలు తిరుగుతున్నారు. అట్లా ఎవరినైనా యేసు ప్రభువులు అంటే తప్పలేదు. అలాంటి మనకు కూడా ఉంటాయి. ముందుగానే ఎవరు కూడా మనల్ని మంచివాళ్ళు అనుకోరు. మన త్యాగం, మన ఓర్పు, మన వైరాగ్యం, మన అంతరంగంలో ఉన్న మన మనస్తత్వం వాళ్ళకి తెలిసే వరకు కూడా మన జీవితం వాళ్ళు ఎవరికి అర్థం కాదు. అప్పుడు తెలుసుకునే వారు మనం ఏం చేయాలంటే ఏక మనసు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుని ప్రతిదినం కాకపోయినా నిర్ణయించబడిన సమయంలోనైనా కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుస్తూ అంటే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ అన్నప్పుడు దయ పొందుకుంటాం. మరి ఇలాంటి దయ ఈ సంవత్సరంలో మీరు పొందుకోవాలి. అదే దయా కిరీటం అంటే. ఆమేన్. దేవుడు నీకు దయా కిరీటం పెట్టాడు. మనుషులందరూ దయ ఆ విధంగా నీ మీదకు వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు బైబిల్లో మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 18:25 కీర్తనలో 18వ కీర్తన 25 దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగానే ఉంటాం. మనం దయ కలిగి ఉన్నాం అనుకో అందరి ఎడల, అన్ని విషయాల్లో మన ఎడల కూడా దేవుడు దయ చూపిస్తాడు. మనం కఠినంగా ఉంటే ఆయన కూడా కఠినంగానే ఉంటాడు మనతో. మరి దేవుని ద్వారా దయ పొందుకోవాలా? అందరి ఎలా దయ కలిగి ఉందాం, దయ పొందుకుందాం. ఎస్తేరు అనే ఆమెని చూడగానే ప్రజలకు ఏం కలిగిందంట? దయ పుట్టిందంట. ఆమెతోటి కన్యకలకు కూడా దయ పుట్టిందంట. నీతోటి డ్యూటీ చేసే వాళ్ళకు కూడా నీ మీద దయ కలగాలి. నీ ఉన్న నివాసం ఉన్న గృహం చుట్టుపక్కల దుస్తులో కూడా దయ పొందుకునే విధంగా నువ్వు ఉండాలి. చూడు అని నీ భక్తి, నీ ఓర్పు, నీ విశ్వాసం, నీ మంచితనం చూసి వాళ్ళు నీ అందు దయ చూపిస్తారు మనుషులు. ప్రార్థన భక్తి జీవితాన్ని బట్టి నీ మీద దయ పుట్టింది. ఆత్మలో ఆనందిస్తూ దర్శన వరం ఉన్న యోసేపు మీకు రాజుకు దయ పుట్టింది. కనుక ఈ విధంగా మనం దేవుని ఎందరి భయభక్తులు, దేవుని ఎందరి మనకున్నటువంటి
ఆ వైరాగ్యాన్ని చూసి రాజులకు దయ పుట్టింది. ఒక ఉదాహరణ చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. అక్కడ ఒక నెహెమ్యా ఉన్నాడు, రాజుగారి చేయి కడిగే ఉద్యోగం అయింది. రాజుగారి చెయ్య భోజనం వడ్డించి చెయ్యి కడిగే ఉద్యోగం అయింది. అయితే చూస్తా మంచిగా రోజు ఉత్సాహంగా ఉండేవాడు. ఒక రోజున మనోవేదంతో మానసిక వేదంతో రాజుగారి ఎదుట రాగ ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, రోజు నువ్వు మంచిగా ఉంటావు కదా, కలకల్లాడుతూ ఉంటావు, మంచిగా గలగలాడుతూ ఉంటావు, ఏంటి ఈరోజు ఏమైంది, నీకేం వ్యాధి లేదు కదా, జ్వరం లేదు కదా, తలనొప్పి లేదు కదా, దగ్గు లేదు కదా, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆ నెహెమ్యా అంటాడు ఆ భక్తుడు, అయ్యా యెరూషలేము అనేటువంటి మా దేశంలో మా పట్టణంలో దేవాలయం పడిపోయింది, దేవాలయం పగిలిపోయింది, దేవాలయం పతనమైంది. మరి నా ఇంటిని, దేవుని ఇంటిని గురించి నాకు విచారం ఉండదయ్యా, నా దేవుని మందిరం పాడైపోతే నాకు విచారం రాదా, అందుకేనయ్యా నాకు. అవునా, అయ్యో. వెంటనే రాజుగారు స్పందించి, ఎంత ఖర్చు అవుద్ది, ఇన్ని రోజులు ప్రయాణం పట్టుద్ది, ఎంతమంది పనివాళ్ళు కావాలి, ఎస్టిమేషన్ అడిగాడు. అన్యరాజు ఎస్టిమేషన్ అడిగితే ఎంత అవుతుంది, మొత్తం పనివాళ్ళని కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ ఇచ్చి రాజే పంపి ఎల్లు ఆ పని చూసుకురమ్మని పంపిస్తాడు. ఎంత ఆశ్చర్యం! ఒక చేతులు కడుక్కునే వ్యక్తిని దయపుట్టి ఏంటంటే అంత అతని ప్రవర్తన రాజుగారికి దృష్టిలో అతని భక్తి జీవితం ఎంత నమ్మకం ఉంటే ఆ మాట కలిగాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఆయన ఒక పెద్ద భక్తుడయ్యాడు. గ్రంథం, ఆయన పేరు గ్రంథమే బైబిల్లో రాయబడింది. నీ జీవిత చరిత్ర కూడా దేవుని కోసం రాయబడాలి. దేవుని గ్రంథంలో నీ చరిత్ర దేవుని కోసం నువ్వు ఏం చేసావో రాయబడాలి. దానికి నువ్వేం చేయక్కర్లా, నువ్వు దేవుని యందు ఆ వైరాగ్యం కలిగి ఉంటే చాలు. దేవుని ఇంటిని గురించిన వేదన, చింత, దేవుని పని గురించి, దేవుని విషయంలోనే నీకు వేదన. 63వ కీర్తన భక్తుడు అంటాడు కదా, దావీదు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకునే లేచి నిన్ను నేను వెతుకుతాను, నిన్ను చూడాలని నీ మీద ఆశ చేత నా శరీరం కృషించిపోతుందయ్యా. చూసారా, ఉదయాన్నే లేకగానే వేడి నీళ్ళు తాగాలి, ఇంకో గ్లాసు వాటర్ తాగాలి, ఇది కాదు. దేవా నిన్ను చూడాలని ఆశ. ఆ ఆశ ఎలాంటిదంటే ఎండిన నేల అలా వర్షం కొరకు ఎదురు, అట్లాంటి ఆశ, తృష్ణ. కనుక ఇట్లాంటి మనస్తత్వాలు, భక్తి తత్వాలు మనలో కనబడినప్పుడు దేవుని దయకి, ఇటు లోకంలో ఉన్న మనుషుల దయకి మనం ఏమవుతాం చెప్పండి, పాత్రం అవుతాం. అయ్యా నేను ప్రార్థన చేస్తాను నీకోసం, దయచేసి నా భక్తి జీవితానికి అభ్యంతరం మాట్లాడమాకండి. మీ యజమానులతో మీరు మాట్లాడితే వాళ్ళు ఒక రోజు కాకపోయినా ఒప్పుకుంటారు, మీ భక్తి విశ్వాసం చూస్తారు వాళ్ళు. అదే దయ పొందుకోవటం అంటే. గొడవలు పడే అవసరం లేదు ఎవరితో. మనలో ఉన్న ఆత్మీయ జీవితం చూసి వాళ్ళే ఒప్పించబడతారు. వాళ్ళే బాబు నిన్ను ఆపితే మళ్ళీ నాకే శాపం, వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగా కాలంటే మనుషుల దృష్టిలో దయ పొందుకోవాలి. అంతేగాని ఎవరిని మనం ఎవరి మీద అరగకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరి మీద కోపం పెట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, చెప్పించకూడదు, ఎవరి దగ్గర కూడా ఒకళ్ళ గురించి మళ్ళీ వేరే చోట అనకూడదు. ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనే రాజులను గడగడలాడిస్తుంది. దేవుని స్తోత్ర. దానియేలు సింహాసనంలో పడినప్పుడు రాజుగారికి నిద్ర పట్ల వచ్చేసాడు సింహాసనం దగ్గరికి. నిన్ను హింసించిన వారు అందరూ సిగ్గుపడాలి, వాళ్ళు భయపడాలి, వాళ్ళు మారాలి, వాళ్ళ ఇల్లు మారాలి, వాళ్ళ గృహాలు మారాలి, వాళ్ళ మనుషులు మారాలి. నువ్వు వల్ల ఏం చేయాలి చెప్పు ఏం చేద్దాం చెప్పండి. ప్రార్థన, ఆత్మీయత. నీలో వాళ్ళు యేసయ్యనే చూడాలి. నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, నిన్ను అపార్థం చేసుకోవాలి, నిన్ను ఏదన్నా సరే నీ మీద విషం జిమ్మేవాళ్ళు ఎవరైనా సరే నిన్ను చూడగానే వాళ్ళకి దయ పుట్టాలి. అది అలాంటి దయ కలిగి జీవించు. ఈ సంవత్సరం నువ్వు దయతో ఉండు. దయగల వారి అన్న దయ చూపిస్తాను అని యేసయ్య చూపుతున్నాడు. దేవుడు దయ చూపిస్తాడు.
నీకేది కావాలో ఆయన ఇస్తాడు. ఆ విధంగా దేవుని దయకు, దేవుని కృపకు, దేవుని కనికర కటాక్షానికి భద్రకొర పాత్రమవుదాం. పగ, ద్వేష, ఈర్ష్యల చేత, వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ చేత, విరోధంగా ప్రవర్తించడం చేత ఏమి సాధించలేం. దైవికమైన దేవుని ప్రేమ హృదయంలో నుండి మన క్రియల ద్వారా మనుషులకి అందరికీ కనుపరిచి దేవుని దయకు ఇటు మనుషుల దయకు పాత్రం అవుదాం. ఓకేనా? అప్పుడు దేవుడే కొన్ని మేలులు, కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, బైబిల్లో ఏమనుందంటే సామెతల గ్రంథం 11:17 ఉంది. సామెతల గ్రంథం 11:17 ఉందంటే దయగలవాడు తనకే మేలు చేసుకును, తనకే మేలు చేసుకును. ఇది ఎలా ఉందంటే ఎఫెసీ పత్రికలో భర్త గురించి భార్య గురించి చెప్తారు. తన భార్యను ప్రేమించువాడు తననే ప్రేమించుకొను. అంటే భార్యని ప్రేమిస్తే తనను ప్రేమించు. అది అంటే ఇక్కడ కూడా చూడండి, ఎంత దయ కలిగి మనం ప్రవర్తిస్తామో అంతగా మనకు మేలు మనమే చేసుకున్నవారు అవుతాం. కఠినతనము, క్రూరత్వం ఇవి మంచి కానీ దాని ద్వారా ఏం పొందలేదు. కొందరు ముఖాలు ఎప్పుడు కూడా కాలుతానే ఉంటాయి. అది ఎవరికి మంచిది కాదు, ఆరోగ్యానికే మంచిది కాదు. నీ హృదయం నిండా దేవుని ప్రేమతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. దైవ ప్రత్యక్షత కలిగి దయ 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 కోపం వస్తుంది, దోషం, వేదన కలుగుద్ది, తొందర కలుగుద్ది. భరించలేనటువంటి విధంగా మనం తొందరపడిపోతూ ఉంటాం. సహించు, కొంచెం ఓర్చుకో. సిలువలో యేసుక్రీస్తు వారు మన కోసం ఎలా ఓర్చుకున్నాడు, సహించాడు. అలాగే తండ్రి మీరేం ఏమంటున్నారో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి క్షమించాయా. నేను వాళ్ళని క్షమించాను. ఆ ఓర్పు నాకు దయచేయరు. వాళ్ళ వల్ల నేను కోపపడటం కానీ, దూషించడం కానీ, ద్వేషించడం కానీ నాకు మనసులో రానివ్వద్దు ప్రభు. ప్రార్థన చేసుకుని మనం కాపాడుకుంటూ దయ చూపిస్తే మనమే మనకే మేలు కలుగుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 15:26 చూడండి. సామెతల గ్రంథం 15:26 ఏమో చూడండి. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కఠోరంగా మాట్లాడకూడదు, ఘననగా మాట్లాడకూడదు, ధీమాగా మాట్లాడకూడదు. చాలా ప్రేమగా దయతో కాసేపు ఈయనతో కాసేపు మాట్లాడితే ఈయనతో కాసేపు మాట బాగుండే, ఎంత ప్రేమగా మాట్లాడు. చూడండి, యేసు ప్రభు గారి గురించి అట్లాగే ఫీల్ అయ్యారు. యేసయ్య మాటల గురించి ఆ రోజులో ఉన్న ప్రజలు యేసయ్య గురించి ఏమనుకున్నారు చూడండి. లూకా సువార్త 4:22, లూకా సువార్త 4:22 చూస్తే యేసు ప్రభు గురించి ఏమన్నారు అక్కడ తెలిసిపోద్ది. చూడండి అక్కడ, అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈ యోసేపు కుమారుడు కాదా, చూసారు అరే మనలోనే పలానా వాళ్ళ అబ్బాయి ఎంత మాట్లాడుతుంది, ఎంత దయగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత అది మనం ఆయన బిడ్డలం కనుక, ఆయన రక్తంతో కడపడిన వాళ్ళం కనుక మనం దయగరంగా మాట్లాడితేనంట మన దేవుని దృష్టిలో పవిత్రంగా ఉంటాయి. కోపం మాటలు, ఘరాన మాటలు అవి సైతాను స్వభావం, అది దేవుని స్వభావం కాదు. అది ఎంత దయతో మాట్లాడతామో అంతగా దేవుని పవిత్రత మన దగ్గర ఉంటుంది. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇంకా మనం ఇలా చూస్తా బైబిల్లో ఏమని ఉంటుందంటే, లేఖనాల్లో చూద్దాం. 2 పేతురు పత్రిక 1:7 ఏముంటుందంటే, 2 పేతురు పత్రిక 1:7 ఉంది చూడండి. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. దయ ప్రేమ వేరు, దయ వేరు. దయను అమర్చుకోండి. ఇక చూడండి, సామెతల గ్రంథం 3:3 ఏముంటుందంటే,
సామెతల గ్రంథం 3:3 ఏమంటుందంటే అక్కడ చూడండి ఏముంది, దయను సత్యమును ఎప్పుడును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసు. దయ కలిగి జీవించు, దయ కలిగి మాట్లాడు, దయతో ప్రవర్తించు, దయను ధరించు, మెడ కంఠభూషణంగా ధరించు. ఓ మెడలో విలువైనటువంటి ఆభరణాన్ని ఏ విధంగా ఇష్టంగా ధరించుకుంటామో అలాగే దయను కూడా ఎప్పుడు మన చూడగానే ప్రతి ఒక్కరికి దయ కలిగేలాగా ప్రవర్తించుదాము గాక. రండి తర్వాత ఇక చివరిగా మనం వస్తున్నాం. సామెతల గ్రంథం 13:15 చూడండి, 13:15 సామెతల గ్రంథం 13:15 చూడండి, అక్కడ ఏముందో. సామెతల గ్రంథం 13:15 సుబుద్ధి దయను సంపాదించును, సుబుద్ధి దయను సంపాదించును. దయ పొందాలంటే మనకి ఏ బుద్ధి ఉండాలంటండి? మంచి బుద్ధి అనండి. మంచి బుద్ధిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, మంచిగా యోచించండి. అది మనకి దయ తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగాక. మరి నా ఈ వర్తమానం నేను ముగించే ముందుగా హెబ్రీ పత్రికలో 8:12 మనం చూస్తే యేసు ప్రభువారు మన దేవుడు గురించి ఒక మాట, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మన పాపాలను క్షమించేశాడు. ఇక అటు గుర్తు చేసుకోడు ఆయన. మళ్ళా నేను గుర్తు చేసుకోవద్దు. పోయిన సంవత్సరం జరిగిపోయింది. ఇక దేవుడే గుర్తు చేసుకొని అంటున్నాడు. మళ్ళీ నువ్వెందుకోసం మళ్ళీ గుర్తు చేసుకుంటావు? చేసుకోవాలి. దేవుడు తన దయతో ఏం చేశాడంటే మన పాపాలన్నీ కడిగి వేసాడు. ఇక గుర్తు చేసుకోని నేను అంటున్నాడు దయతో. కనుక ఎవరైనా సరే ఏదైనా సరే హృదయ దోషారోపణ చేత అయ్యో నేను ఇంత పాపిని, అలా ఆ పాపిని ఈ పాపిని, నాకు దేవుని కనికరం దేవుని కటాక్షం నాకు ఉంటుందా అని ఎవరు డౌట్ పడమకండి. దేవుడిని ప్రతి పాపమును యేసయ్య తన రక్తంతో తుడిచేసాడు. పాత సంవత్సరమే పాతవి గతించను చెప్పండి, ఇదిగో కొత్త సంవత్సరంతో నీ జీవితం నూతన పరిచేసాడు. పాతవి గతించిపోయింది. దేవుని స్తోత్రం. పాత సంబంధమైన సమస్యలైన, ఆర్థిక బాధలైన, శరీర రుగ్మతలైన, మానసిక సమస్యలైన, ఏదైనా నిన్ను పీడించి వేధించి ఏదైతే ఉందో వాటన్నిటిని నజరేయుడు యేసయ్య పాత సంవత్సరంలోనే వాటిని తొలగించేశాడు. ఇదిగో నీ జీవితాన్ని కొత్త పరిచాడు, నూతన సంవత్సరం చేశాడు. కనుక ఈ సంవత్సరంలో నీవు ఎలా ఉండాలి అంటే దయ కలిగిన బిడ్డగా జీవించు, దయతో. ఆమేన్. దయ యేసు ప్రభువు చెప్పాడు, ఎవడైనా నిన్ను 1 మైలు దూరం రమ్మంటే 1 మైలు దూరం రండి అని అన్నాడు. మీరు 2 మైళ్ళు వెళ్ళండి. ఆమేన్. 1 మైలు నాకు వచ్చి నాకు సహాయం చేయంటే, 1 మైలు నాకు డ్రాపింగ్ ఇవ్వంటే, లిఫ్ట్ ఇవ్వంటే, 1 మైలుగా 2 మైళ్ళు ఇవ్వంటాడు. అంటే ప్రేమ పంచండి. ఆమేన్. ప్రేమ కలిగి జీవించుదాము గాక. ఆమేన్ అంటారా? అందరూ స్తోత్రం చెప్తాం. స్తోత్రం. సంవత్సరం అంతా మీరు మనందరం దయ కలిగి ఉందాం గాక. మా ప్రభువే ఆయన దయ కలిగిన వాడు కనుక ఆయన స్వభావాన్ని మనం కనపరుచుకుని ఆయన ఆశీస్సులకి కృపలకు పాత్రలవుదాం. దేవుడి మాటలు వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక.